అవునవును, అవని అసాధ్యురాలు. గతంలో మనం అడవిలో చక్రబంధనం వేసి ఆభరణాలను దాచినా కూడా సాధించి తీసుకుని రాగలిగిందంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి. తల్లి బిడ్డలిద్దరూ నిన్ను చూసేశారు కాబట్టి వాళ్ళ ఆలోచనలో నువ్వు పడిపోయినట్టే. ఈసారి నేను చేసే ప్రయత్నం అస్సలు విఫలం కాదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? వశీకరణ మంత్రం ప్రయోగిస్తాను. వశీకర మంత్రం అక్షయ్ మీద పనిచేయడం మొదలైన తర్వాత ఈ లోకంను మర్చిపోతుంది. ఓ మైకంలోకి జారుకుంటుంది. అప్పుడు తనకు నా మాట మాత్రమే వినబడుతుంది. నా ఆజ్ఞలను మాత్రమే పాటిస్తుంది. మరేది పట్టించుకోదు. మరెవ్వరూ కనిపించరు, వినిపించరు. అప్పుడు నేను అక్షయ్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అక్షయే నా వద్దకొస్తుంది. నేను వేసే వలలో పడుతుంది. నేను పెట్టే బోన్లో ఇరుక్కుంటుంది. మన పని చాలా సులువైపోతుంది. నువ్వు చెప్పింది వింటూ ఉంటే నాకు సినిమా కనపడుతుంది. యాజ్ ఇట్ ఈస్గా జరిగితే సింపుల్గా పని అయిపోతుంది. సమయం చూసి వశీకరణ మంత్రంను ప్రయోగిస్తాను. అక్షయ్ని ఎలాగైనా కాపాడుకోవాలి. నా బిడ్డ కోరిన విధంగా అందరినీ పిలుచుకున్నాను. అయిన వాళ్ళ మధ్య ఆనందంగా ఈ పండగని నేను నా బిడ్డ జరుపుకోకుండా పదే పదే గండమే గుర్తుకొస్తుంది. బావకి ఏ క్షణం ఏమవుతుందో తెలియడం లేదు. షూర్ భరత్, నెక్స్ట్ మండే కల్లా అన్ని క్లియర్ చేసేద్దాం. ఓకేనా? కూతురి రూపంలో తండ్రికి మరణగండం. నాన్న ప్రాణగండం నుండి బయటపడటం కంటే మనకు కావాల్సింది ఇంకేముంది? ఆపేద్దామమ్మా. ఆ గండం ఈ సమయానికే తన ప్రభావం చూపించాలి కదా. అది ఏ రూపంలో ఉంది? ఎటు నుంచి వస్తుంది? దానిని నేను ఎలాగైనా అడ్డుకుంటాను. ఎందుకు నా మనసులో ఒకేసారి ఇంతటి అలజడి రేగింది? ప్రాణగండం బావ దగ్గరికి చేరుకుందా? అమ్మ భవానీ, నా భర్తకు ఏ రూపంలో ప్రమాదం సంభవించబోతుందో నాకు చూపించు తల్లి. ఇదిగోనే అక్కడేదో సౌండ్ వచ్చింది, వెళ్ళి చూద్దాం పదండి. రే శ్రీకర్, ఏమైందిరా శ్రీకర్?
ఏమైందమ్మా? బావ ఇక్కడ ఫోన్లో మాట్లాడుతుండగా పైనుంచి పూలకుండి పడింది. సరైన సమయంలో నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే బావ తల మీద పడుండేది. బావకేం కాకుండా నేను చూసుకుంటాను. బావా, నా ప్రాణం అడ్డేసైనా సరే నేను నిన్ను కాపాడుకుంటాను. ఉదయం మేము మీ ఇంటి గేట్ దాటుతున్నప్పుడు కూడా శ్రీకర్ పెద్ద ప్రమాదం నుంచి అత్తయ్య దయ వల్ల బయటపడ్డాడు. ఈ ఫంక్షన్కి రావడం మాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సొచ్చింది. తీరా వచ్చిన తర్వాత నా కొడుక్కి ఎందుకు ఇలా జరుగుతోంది? అమ్మా, గాలికి పూలకుండి ఊగి నా మీద పడింది. అవిని పక్కకి తప్పించకపోయినా మరో రకంగానైనా ప్రమాదం నుంచి బయటపడుండేవాణ్ణి. ఇంత చిన్న విషయానికే కంగారు పడకండి. చిన్న విషయం కాదురా ఇది. మన కంటికి కనిపించనిది ఇక్కడ ఏదో జరుగుతోంది. నా కొడుకుకి జరగరాందేదైనా జరిగిందంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు. ఎవరిని అనుమానిస్తున్నావు నువ్వు? అబ్బా, అమ్మ జనరల్ గానిదిలే నాన్న. తన ఉద్దేశం అది కాదురా, మనసులో ఇంకేదో ఉంది. అరే, నువ్వెందుకు అపార్థం చేసుకుంటున్నావు? అయితే తన మనసులో ఏమీ లేదని చెప్పమను. అవును, అత్తయ్య మనసులో ఏదో పెట్టుకునే అలా అంటుంది. అవనినే అనుమానించినట్టు. ఏమైంది మీకు? ఎందుకు గొడవ పెంచుతున్నారు? ఆగండి ఆగండి ఆగండి. ఫంక్షన్కి మనం వచ్చాం. అనవసరమైన అపార్థాలతో ఇంత మంచి ఫంక్షన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. అవునండి, మీ వంటి పెద్దవారింట్లో జరిగే ఫంక్షన్కి మేమంతా ఎంతో ఆనందంగా రావడం జరిగింది. అందరం సంతోషంగా జరుపుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో ఈ ఫంక్షన్లో నా కొడుకుకి ఏదైనా అయితే నేను వదిలిపెట్టే సమస్య లేదు. అత్తయ్య తన భయం కొద్దీ అలా మాట్లాడుతుంది. అందరూ పదండి. నేను వసీకర అక్షయ్ని మాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మధ్యలో శ్రీకర్ మీద ఇలా జరగడం ఏంటి?